నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. మన మేనిఫెస్టో అదిరిపోయింది. సైకో మేనిఫెస్టో వెలవలబోయింది. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి, ఐఎండి ఫరూక్ వెల్లడి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాల కాన్వాయ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల అధికారి. మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఉన్న చెక్పోస్టును రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ సంఘం నాయకులు. మేడే 138వ మేడే జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించిన ఐఎఫ్టియు నాయకులు. ఓటర్ల స్లిప్పులు పంపిణీ వేగవంతం చేయండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. మే 1వ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఘనంగా సన్మానం. నంద్యాల జిల్లాలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32 లోపు ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు విషయంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నంద్యాల పార్లమెంటు 31, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం 18, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 28, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 18, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం 18, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 28, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17కు మించితే అదనపు బ్యాలెట్ యూనిట్ వినియోగించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంతో పాటు 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు లెక్కకు మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నంద్యాల పట్టణంలోని టేకే మార్కెట్ యార్డులో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి నిల్వ ఉన్న 245 బ్యాలెట్ యూనిట్లను డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తరలించే ప్రక్రియలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరో 3325 బ్యాలెట్ యూనిట్ల బెంగళూరు నుండి తెప్పిస్తున్నామని, వాటిని బెల్ ఇంజనీర్లతో ఎల్ఎఫ్ఎల్సి చేయించి సంబంధిత నియోజకవర్గాలకు చేరవేరుస్తామని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు సిద్ధార్థ్ సింగ్తో కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ఎన్ఎండి ఫారూక్లు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని, సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నాయకుడంటే సింహాన్ని, పులిని అని చెప్పుకోవడం కాదని, సమర్థవంతమైన పాలనతో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి గాని గంజా ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు. నాయకుడంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలి. కానీ పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేని దద్దమ్మ నాయకుడా, ప్రజాప్రతినిధి, రానున్న 5 ఏళ్లలో ఏమి చేయబోతున్నాం, ప్రజల ఆశలను ఎలా తీర్చాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు నొక్కే బటన్ను ఇంట్లో ఉండి నొక్కుతూ నేను అంతా చేసేశాను అని జగన్ చెప్పుకుంటున్నాడని, తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయాన్ని ఆధునికీకరణ చేస్తామని, యువతకు మెగా డిఎస్సీ ఇస్తామని, మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తానని చంద్రబాబు నాయుడు తెలియజేస్తారని తెలిపారు. వారికి ఇస్మాయిల్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్. మేనిఫెస్టోలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వారు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. సరే, జనరల్గా బడ్జెట్ గురించి మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6తో పాటు ఈ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రైతులకు సంబంధించి రైతుల యంత్ర పరికరాలపైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో యంత్ర పరికరాలపైన అంటే ట్రాక్టర్లు కానీ ఇంకా ఇతరత్ర వరికోత మిషన్లపైన కానీ రాయితీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు మేనిఫెస్టో కానీ చాలా హర్షణీయదగం. ఎందుకంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుల గురించి కనపడడం జరిగింది. అలాగే డాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది అని చెప్పినారు. అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ కూడా ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరూ కూడా 50 ఏళ్ల లోపు వారికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం, ఇంటింటికే వచ్చి పింఛన్ అందజేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అలాగే భూ సంరక్షణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఎవరో మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన బొమ్మ వేసుకోవడం ఏంది అనేది ఇది చాలా చట్ట విరుద్ధం అనేది. ఎందుకంటే మన పాస్బుక్ మన ఫోటో ఉండాలి, కానీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించింది కాదు, విజయమ్మ సంపాదించింది కాదు. ఇడుకులపై ఆస్తులు, లోటస్ ఫండ్ ఆస్తులు అతని పేరు అతని బొమ్మ పెట్టుకోవచ్చు, కానీ మన ఆస్తుల పైన వాళ్ళ బొమ్మ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది, వీళ్ళ బొమ్మల పిచ్చితో పడి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. కాబట్టి ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది, వాళ్ళ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎలక్షన్లకు సంబంధించి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన నాయకులు అందరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ముందుగా మనము వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాం. గతంలో ఉన్న మేనిఫెస్టోని మళ్ళా చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు. గతంలో అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి లాస్ట్కు 10,000, 11,000 ఇచ్చి ప్రజలను ఓట్లు వేయించుకొని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అమ్మఒడి కింద 17,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రేపు 13వ తారీఖు ఎలక్షన్ పెట్టుకొని 500 నేను పింఛన్ కూడా 500 పెంచుకుంటా పోతా అని చెప్పి 2 సంవత్సరాల తర్వాత పింఛన్ ఇస్తా అనడము ఇది ఎంతవరకు సమస్య? ప్రజలను మోసం చేసే ఉద్దేశంతోనే వైసీపీ మళ్ళా డూప్లికేట్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అదే మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ చదువుకోవడానికి 1,500 రూపాయలు నెలకు
మన ఉమ్మడి మేనిఫెస్టోలో. అలాగే తల్లికి వందనం కింద ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలను మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం ఇది చాలా సంతోషకరం. అలాగే జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు సర్వీస్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా ఇట్లా చట్టం ఉండాలి. ఎందుకంటే 2014-2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీసీలపై జరుగుతున్న అత్యాయత్నాలు, రౌడీ తప్పుడు కేసులు, దౌర్జన్యాలు చేస్తున్నవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతుంది. ఇది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది కూడా మన మేనిఫెస్టోలో ఉండడం చాలా సంతోషకరం. అలాగే ముఖ్యంగా యువతకు ఇక్కడ 2019 నుంచి తర్వాత సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ మొత్తం వెనక్కి పోవడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ యువత శాతం ఎంతో ఎక్కువ పెరిగిపోయింది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. అందుకని వాళ్ళకి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తూ ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం చాలా సంతోషకరం. ఇది యువతకు కూడా ప్రోత్సహిస్తూ ఇట్లా రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళను రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తుంది. రైతులను, మహిళలను, స్టూడెంట్స్ ను అన్ని వర్గాల వారికి న్యాయం చేసే మేనిఫెస్టో ఇది. ఖచ్చితంగా ప్రజలు మన తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి ఖచ్చితంగా రేపు 2024లో మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేయడం తథ్యము. 175కు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అలాగే 25 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. ముఖ్యంగా మన నంద్యాలలో 7 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాల కాన్వాయ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. ప్రచారానికి ఉపయోగించే వాహనాల లెక్క పక్కాగా చెప్పాల్సిందేనని ఎన్నికల చట్టం చెబుతోంది. ప్రచారానికి వినియోగించే ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిట్ పొందిన వాహనాల ఖర్చును అభ్యర్థి రోజువారీ లెక్కల్లో తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఒకవేళ పర్మిట్లోని వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం నిర్వహిస్తున్నాడని పరిగణిస్తారు. భారత శిక్షా స్మృతిలోని 9A నిబంధనల ప్రకారం అభ్యర్థిపై చర్యలు చేపడతారు. దీంతో పాటు ప్రచారం నుంచి సదరు అభ్యర్థిని తొలగిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ప్రచార వాహనాల ఖర్చుతో సహా అభ్యర్థి ఖర్చులన్నీ రసీదులు, ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10A నిబంధన క్రింద కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎన్నికైన తర్వాత పదవి కోల్పోవడంతో పాటు 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తుంది. జయ హో జయ హో కాంగ్రెస్, జయ హో జయ జయ హో జయ హో కాంగ్రెస్, శతాబ్దం దాటిన నీ చరితకి జయ హో జయ హో జయ హో, త్యాగాలకు మూలమైన ఈ ఘనతకి జయ హో జయ హో జయ హో కాంగ్రెస్, జయ హో కాంగ్రెస్, జయ జయ హో. నంద్యాల మద్యం, డబ్బు, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా చూడాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఉన్న చెక్పోస్టును రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లాకు వెళ్లే వాహనాలు, జిల్లాకు వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న చెక్పోస్టులపై సంబంధిత అధికారులు నిఘా ఉంచాలని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఎస్పీ వెంట సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
సార్ దిగిరండి సార్. బైక్ పెట్టాలి తీసుకొని ఈడ పెట్టించుకో బ్లాక్ దీనికి పెట్టించుకో దీనికి కరెక్ట్గా ఫోన్ దగ్గర పెట్టించుకుంటే మొత్తం ఈడ ఫోకస్ కలుగుతుంది. నంద్యాల మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ నంద్యాల ఐఎండి ఫారూక్ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి సీనియర్ న్యాయవాది తులసి సమక్షంలో 25 మంది అడ్వకేట్స్ చేరారు. శ్రీ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదేశానుసారం మాదిగలంతా ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల యందు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలకు మద్దతు ఇవ్వమనే సారాంశం మేరకు మన జాతి అభ్యున్నతికి పాటుపడే పార్టీలకు అనుకూలత తెలుపుతూ కూటమి గెలుపుకు ఓట్లు వేయించి గెలిపించాలని పిలుపునిచ్చారు. అందుకుగాను నంద్యాల అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అసోసియేషన్ సెక్రటరీ పుల్లన్న గతంలో రిజర్వేషన్ల ఫలాలు అందకపోయాయని, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మనకు మద్దతుగా ఉందని, ఇది మనకు మంచి అవకాశమని, ప్రభుత్వ పథకాలు, న్యాయ సంబంధిత ఫలాలు అందటానికి తమకు తప్పక సహకరించాలని, అందుకు తమ వంతుగా కృషి, మా జాతి ఓట్లను మేము వేయించి గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా మాకు ముఖ్యంగా సీనియర్ లాయర్ రెడ్డి గారు సమక్షంలో, అదే ఆధ్వర్యంలో సీనియర్ అడ్వకేట్ కళ్యాణ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ అడ్వకేట్స్ అందరూ టీడీపీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యాపరులు కానీ బాగా పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు విద్యాధర్ దేవేంద్ర గౌడ్, మాధవ్ రెడ్డి కొంతమంది అపోజ్ చేశారు. దీనివల్ల ఇక్కడ దేశంలో చేయాలి మొట్టమొదటిసారిగా కులాలను విడదీశారని చెప్పి అప్పు వస్తుంది. అప్పుడు కూడా లీడర్షిప్ చేస్తే బాగుంది. మొదటి నుంచి కూడా కృష్ణని బాగా పోరాడేవారు కాబట్టి ఆ రోజు క్యాబినెట్ గురించి చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే మన పూర్వీకుల ఆస్తుల గురించి వారసత్వంగా మనకు వచ్చేటివి. ఇది జగన్ యొక్క ముట్టాల ఆస్తులు కాదు, మన ఆస్తులకు పైన అనేది వాదన. కాబట్టి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఆయన అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా రద్దు అవుతుంది. అలాగే మా న్యాయవాది పుల్లన్న మాట్లాడతారు. ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు కాదిరెడ్డి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీనియర్ న్యాయవాది కలీల్ సార్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మాదిగ న్యాయవాదుల సంఘంగా మేమందరం ఈరోజు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఫరూక్ గారికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల భూములను దోచుకుంటూ మా కనీసం ఈ ల్యాండ్ తీసుకునేటట్టున్నాడు, ఉండడానికి ఇల్లు కూడా తీసుకునేటట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ల్యాండ్ అనేది ఆయన ఫోటో పెట్టుకొని కనీసం మాకు బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మన ప్రభుత్వం వచ్చినప్పుడు
ఈ ల్యాండ్ టైటిల్ గురించి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తాం. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీని దుర్మార్గమైన చర్య, అసలు ల్యాండ్ టైటిలింగ్ అని పెట్టడం, ఈ యాక్ట్ పెట్టడం పేద బడుగు బలహీన వర్గాలు చాలా కోల్పోతున్నారు. అందరూ తెలుసుకోవాలా. మేము గ్రామ పట్టణంలో మేము టీడీపీ తరఫున మేము అందరం కలిసికట్టుగా ఓట్లు వేయాలని ప్రచారం చేస్తాము, బూత్ దగ్గర పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం గారికి. 138వ మేడేను పురస్కరించుకొని భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. స్థానిక మీనాక్షి సెంటర్ నుండి ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం యూనియన్ కార్యాలయం దగ్గర జరిగిన కార్యక్రమానికి IFTU జిల్లా కోశాధికారి S. చౌడప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా IFTU జిల్లా సహాయ కార్యదర్శి M. శంకర్ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో కేంద్రంలోని మతోన్మాద కార్మిక రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను పరిశ్రమల యాజమాన్యాలకు బానిసలుగా చేసే కార్మిక కోడ్లను తీర్చాయని, 8 గంటల పని దినాన్ని బదులు 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లాభాల బాటలో పయనించే పబ్లిక్ రంగ పరిశ్రమలు, విమానయాన, ఓడరేవులు, LIC, బొగ్గు గన్లను, బ్యాంకులను, రైల్వేలను బడా కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీ లాంటి తన అనుయాయులకు కారు చౌకగా అమ్మి వేస్తున్నారని తెలియజేశారు. కార్మిక చట్టాల రచనకై, కార్మిక హక్కుల రచన చట్టానికి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మేడే 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 మేడే. వ్యాప్తంగా 138వ మేడేను ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ అమెరికాలోని చికాగోలో ఈ యొక్క ఏ మార్కెట్ వద్ద కార్మికులు చిందించినటువంటి రక్తపు మడుగుల నుంచి ఎర్ర జెండా మరి ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులకు, కార్మికుల యొక్క చట్టాల కొరకు పోరాడి అండగా ఉన్నటువంటి జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్రనే. మరి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఈ యొక్క కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుంది. మరి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుంది. అట్లాగే మన అమరులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల విభజించింది. మరి కార్మికులకు రక్షణ లేకుండా, భద్రత లేకుండా ఉన్నటువంటి చట్టాలను ఈ యొక్క పరిశ్రమల యజమానులకు బానిసలుగా మార్చేటువంటి చట్టాలు తెచ్చింది. మరి దీనికి వ్యతిరేకంగా మనం IFTU ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలైనటువంటి BSNL, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వేలు, LIC, బ్యాంకులను అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ ఉద్యోగుల కార్మికుల పట్ల వివక్షత వ్యవహరిస్తుంది. మరి నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కేవలం ముస్లింలకు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. మరి ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలో మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ మరి నేడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానం
నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటర్ స్లిప్ల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీ 162, 163, 164 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంటింటికి ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. స్లిప్ల పంపిణీలో ఆలస్యత్వం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని ఓటర్ శాతాన్ని పెంచాలని జేసీ వివరించారు. మే 1వ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 కార్మిక సోదరులకు ఘనంగా సత్కరించడం జరిగింది. లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బాబురావు సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో బాబురావుకు చెందిన అమృత ఎంటర్ప్రైజెస్లో గత 16 సంవత్సరాలుగా చేసిన సేవలకు గుర్తింపుగా మల్లికార్జున కుమార్లను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చంద్రమోహన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేష్ల నాగరాజు, సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, ఎంపీ వి రమణయ్య, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కార్మికులు, కర్షకులు కీలక పాత్ర వహిస్తున్నారని, వారి కష్టానికి తగిన ఫలితాలు దక్కేలా చూడడం అందరి బాధ్యత అన్నారు.
అట్లా మే 1 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈరోజు ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో అన్ని రకాలైనటువంటి వసతులతో జీవనం సాగిస్తుందంటే అనేక పరిశ్రమల్లో కోట్లాది కార్మికుల శ్రమ ఫలితమే మనం దాన్ని అనుభవిస్తున్నాం. ఆ సందర్భంగా ఆ ఫ్యాక్టరీలో కానీ కంపెనీల్లో కానీ పనిచేసేటువంటి కార్మికుల యొక్క సంక్షేమం కోసం, అదేవిధంగా కార్మికులకు ఆ రోజు గుర్తించి వారి సమస్యలని గురించి ఆలోచించి వారి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి సమాజాలు, ప్రభుత్వాలు, సంఘాలు అన్నీ కూడా ఆలోచించి వారి సంక్షేమానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేయడం కోసం, వారి శ్రమను గుర్తించడం కోసం ఈ మే 1 కార్మిక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున బాబురావు గారు అమృత ఏజెన్సీస్ వారి అమృత ఏజెన్సీస్లో గత 16 సంవత్సరాలుగా నిరంతరంగా పనిచేసినటువంటి మల్లికార్జున గారు, అదేవిధంగా కుమార్ గారు వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున వారికి బహుమతులు, జ్ఞాపికలు అందించి మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కార్మికులకు మేము జేజేలు పలుకుతున్నాము. కార్మికుల శక్తి మనకి ఈ సమాజానికి భవిష్యత్తు మనకి చాలా ముఖ్యమైనటువంటి శక్తిగా భావించి ఈ కార్యక్రమాన్ని నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నాం. నా దగ్గర మల్లికార్జును, కుమార్ అలియాస్ చిన్న వీళ్ళిద్దరూ 16 సంవత్సరాల నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఈ కార్మికులు ఎంత బాగుంటారో అప్పుడే మనం కూడా బాగుంటాము అనే ఉద్దేశంతో వీళ్ళను మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్గా వీళ్ళని చూసుకుంటున్నాను. వర్కర్స్ అంతే, వర్క్ తర్వాత మా తోబుట్టువులుగా చూసుకునేవాళ్ళం మేము. అలాగే వాళ్ళు కూడా మా పైన అదే అభిమానంతో మా దగ్గర వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళని గుర్తించి మన రవికృష్ణ సారు, గుప్తా సారు, రమణయ్య గారు, మోహన్ గారు వీళ్ళందరూ మన సెక్రటరీ తరఫున అందరినీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వాళ్ళందరి చేతులుగా వీళ్ళను సన్మానం చేసుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. మన మేనిఫెస్టో అదిరిపోయింది, సైకో మేనిఫెస్టో వెలవలబోయింది. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి, ఐఎండి ఫరూక్ వెల్లడి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాల కాన్వాయ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవు, ఎన్నికల అధికారి. మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఉన్న చెక్పోస్టును రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ సంఘం నాయకులు. మేడే 138వ మేడే జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించిన ఐఎఫ్టియు నాయకులు. ఓటర్ల స్లిప్పులు పంపిణీ వేగవంతం చేయండి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. మే 1వ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఘనంగా సన్మానం.
ఇవి ప్రకటన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.